హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హే అమ్మాయి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వెదర్ అయితే చాలా బాగుందండి. ఏంటి ఈ టైంలో బయటకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేం లేదండి, మా అభి వాళ్ళ బ్రదర్ బర్త్డే, అదే మా అమర్ బర్త్డే అనమాట. సో తనకి సర్ప్రైజ్గా బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి మేము అలా మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ డెకోర్ షాప్ ఉంది. అందులో వీళ్ళ దగ్గరలో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటామన్నమాట అన్నీ తీసుకోవడానికి. సో ఇక్కడ మేమేం తీసుకున్నామనేది మీరు ఈ బ్లాగ్లో చూసేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ కేక్ స్టాండ్ బాగుందని చూస్తున్నాను. 1000 రూపీస్ అని చెప్పాడనమాట. సో మా దగ్గర ఆల్రెడీ కేక్ స్టాండ్ ఉంది. అండ్ ఇక్కడ మాక్యూ లెటర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్ లెటర్స్. సో మేము అవి చూస్తున్నాం అనమాట, తీసుకుందాం అనేసి. మాకు అరౌండ్ 100 రూపీస్ అలా ఒక సింగిల్ ఐటమ్ పడిందనమాట, అండ్ సింగిల్ లెటర్. సో ఇవి డెకరేటివ్ పర్పస్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మేము బెలూన్స్, డెకరేషన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అలా చూస్తున్నాము. వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ మ్యాక్సిమం అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేము లావెండర్ షేడ్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తీసుకుంటున్నాము, కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్స్, ఇంకా టియారాస్, క్రౌన్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఓవరాల్గా ఒకసారి మీకు చూపిద్దామనేసి ఇవన్నీ క్యాప్చర్ చేశారనమాట. అండ్ ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామనేది మీకు ఈ బ్లాగ్లో తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ కేక్ టాపర్స్, నంబర్స్ అండ్ హీలియం బెలూన్స్. ఇక్కడ లవ్ షేప్ది ఒక బెలూన్ ఉంది, హీలియం బెలూన్, అదే చూస్తున్నాను అనమాట. బట్ నేను ఇది తీసుకోలేదు. అండ్ ఇక్కడ బొకే తీసుకున్నాము, అది నెక్స్ట్ డేకి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఎందుకనేది తెలుస్తుంది. ఇంకా అక్కడ బిల్ చేసేసుకొని మేము ఇక్కడ కేక్ తీసుకోవడానికి బయలుదేరాం. అండ్ యాజ్ యూజువల్గా కేక్ వచ్చేసి స్వీట్ థింగ్స్ బేకరీలోనే తీసుకున్నాం. వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాంటి కేక్ తీసుకున్నామో మీరు చూసేసేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్డ్ కేక్స్ చాలా బాగుంటాయి. మా చెల్లికి బేసికల్గా చాక్లెట్ కేక్ ఇష్టం, బట్ ఈసారి చూడాలి చాక్లెట్ కేక్ ఉందో లేదో మాకు తెలియదు. కంపల్సరీ అదే తీసుకురండి అని చెప్పింది అనమాట అమర్ బర్త్డేకి. మేము వెళ్ళి లోపల చూస్తున్నాం ఇంకా కేక్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చాక్లెట్వి ఇవన్నీ ఉన్నాయి, బట్ టాల్ కేక్ తీసుకురమ్మంది. అండ్ అది చూసాము. ఏం తీసుకున్నామనేది మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, ఎలాంటి కేక్ తీసుకున్నామనేది. సో ఇక్కడ మా ఆయన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. సో ఈ బటర్ఫ్లై థీమ్లో ఉన్న కేక్ తీసుకున్నాం. చాలా బాగుంది కేక్, టాల్ కేకే దొరికేసింది. అదే ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామనేసి చూస్తున్నాం. యాక్చువల్లీ వర్క్ బ్రేక్లో వచ్చి కొంచెం అలా డెకరేషన్కి హెల్ప్ చేద్దాం, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే కదా, నేను డెకరేషన్ చేస్తానని చెప్పేసి తను బెలూన్స్ బ్లో చేయడం చేస్తుందన్నమాట. అది అసలు పని చేయలేదు. సో ఇంకా డైరెక్ట్గా బ్లో చేస్తున్నాం బెలూన్స్ని. ఎవరి వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆయన మాత్రం ఎవరి బర్త్డేనైనా కంపల్సరీ హెల్ప్ చేస్తాడు అనుకోండి. మా చెల్లి మ్యాచ్ చూస్తుంది మధ్యలో, ఇంకా ఊదిన బెలూన్స్ అలా ఉండిపోయినాయి అనమాట. సో మిగతావి కూడా అలా బ్లో చేసి ఆ డెకరేషన్ చేయడానికి అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని అలా పక్కకు పెట్టేసుకున్నాం. కూడా మ్యాచ్ చూస్తున్నాడు అనమాట. అండ్ వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నారు మ్యాచ్ చూసుకుంటూ. అండ్ ఇక్కడ నేను కూడా బ్లో చేస్తున్నాను బెలూన్స్, బట్ నేను తక్కువ కనిపించాను. అందరికన్నా ఎక్కువ బ్లో చేసింది నేనే అండి, బట్ వీడియోలో మాత్రం తక్కువ కనిపిస్తాను. ఎందుకంటే మిగతావి అన్నీ క్యాప్చర్ చేయడానికి నేను ఎక్కువ వీడియోలో కనిపివ్వను అనమాట, అంతే. బెలూన్ బ్లోవర్స్ 2-3 ఉన్నాయి, బట్ టైంకి ఒకటే దొరికింది. ఆ ఒకటి దొరికింది అనుకొని మేము వేరే తీసుకురాలేదు, బట్ అది కూడా పని చేయలేదు. కేక్ స్టాండ్ ఫిక్స్ చేస్తున్నారు. అది అమర్ సోనీ ఎంగేజ్మెంట్కి తీసుకున్న కేక్ స్టాండ్, బట్ అప్పుడు యూజ్ అవ్వలేదు. ఇప్పుడు అమర్ బర్త్డేకి యూజ్ అవుతుంది. అమెజాన్లో పర్చేస్ చేసాము, చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఈవెంట్ ఇంట్లోనే అవుతుందని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా ఇలా కార్లో డెకరేట్ చేద్దాం అనుకున్నాం. అందుకే మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఇచ్చాను. మా పెళ్ళికి ముందు అభి ఇలాంటి డెకరేషన్స్ చేశాడో లేదో, కానీ పాపం పెళ్ళైనప్పటి నుండి ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా పాపం నాతో పాటు ఈక్వల్గా కష్టపడతాడనమాట. అంటే తనకు చేయడం అలవాటు లేకపోయినా కూడా ఇప్పుడు ఇష్టంతో చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మేము హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంటుంది కదా, ఆల్ఫాబెట్స్ లెటర్స్వి, అవి ఇక్కడ
వాటికి వచ్చిన థ్రెడ్ తోటి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేసి చూస్తున్నాం. ఎందుకంటే మరీ కేక్ కటింగ్ అప్పుడు సడన్గా ఊడిపోతే బాగుండదు కదా అని చెప్పేసి మేము మరీ చెక్ చేస్తున్నాము సరిగా ఉంటుందా లేదా అని చెప్పేసి. అభి వాళ్ళ ఫ్రెండ్ కూడా పాపం అంటే ఇందాక మేము బ్లో చేసిన బెలూన్స్ అని ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి కార్లో సెట్ చేసాము. అండ్ కేక్ స్టాండ్ కూడా తీసుకొచ్చాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను అనమాట కరెక్ట్ ఉందా లేదా అనేసి. డబుల్ సైడెడ్ టేప్ తోటి ఆగుతుందో లేదో అనేసి మేము ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, దానికే ట్రై చేసామన్నమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు ఊడిపోతుందో అనేది మనకు అసలు ఐడియానే ఉండదు. అందుకని మళ్ళీ చెక్ చేస్తున్నాం అనమాట సరిగ్గా ముడి పడిందా లేదా అనేసి. ఆ నైట్ 11 అవుతుందన్నమాట టైం అప్పుడు. సో ఇంకా 1 అవర్ ఉందనేసి మేము ఫాస్ట్గా చేసిన డెకరేషన్ అంతా ఈ కార్లో సెట్ అయ్యేటట్టు చూసుకుంటున్నాం. ఎందుకంటే తనని సర్ప్రైజ్ చేయడానికి. అప్పటిదాకా మా చెల్లి మాతోనే ఉంది. ఇంకా ఏదో కొంచెం వర్క్ ఉంటే తను చేసుకుంటుంది అనమాట. ఇంకా మేము ఇవన్నీ సెట్ చేస్తున్నాము. సో మొత్తానికి హ్యాపీ బర్త్డే అది ఫిక్స్ అయిపోయింది. బెలూన్స్ మొత్తం కార్లో వేసేసామన్నమాట. అండ్ ఇక్కడ కేక్ స్టాండ్ కూడా ఫిక్స్ చేసాం. ఈ లవ్ లెటర్స్ది కూడా తీసుకొచ్చాము. అది ఇందాక వీడియోలో అంత కనిపించలేదేమో నేను పర్చేస్ చేసినప్పుడు. సో ఇది ఎక్కడ పెడదామనేసి చూస్తున్నాము. అవి సరిగా స్టిక్ అవ్వట్లేదు. అండ్ తీసుకొచ్చిన మాకీ లెటర్స్ ఉంటాయి కదా, ఈ లవ్ లెటర్స్ అయితే లోపల పెట్టేద్దాము. ఇవైతే ఫస్ట్ ఫిక్స్ చేద్దాం. ఎందుకంటే ఇదే హైలైట్ కదా, సో మంచిగా కనపడుతుందని చెప్పేసి మేము వాటిపైన వచ్చిన కవర్స్ అన్ని తీస్తున్నాం అనమాట. ఆల్రెడీ షాప్ అతను అందులో బ్యాటరీస్ వేసి ఇచ్చారు. ఇది బ్యాటరీతోటి ఆపరేటింగ్ ఉంటుంది కదా, మనకు అవసరం లేనప్పుడు మళ్ళీ తీసేసుకుంటే పని అయిపోతుంది. సో 4 లెటర్స్ తీసుకొచ్చాము. ఇది డెకరేటివ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సో మనం ఎవరైనా స్పెషల్గా ఫీల్ చేయాలనుకుంటే ఈ మాత్రం కష్టపడాలి, తప్పదు. ఇక్కడ కేక్ స్టాండ్ సైడ్కి పెట్టేసి ఫస్ట్ ఆ 4 లెటర్స్ అక్కడ ఫిక్స్ అవుతాయా లేదా అనేది చూస్తున్నాం అనమాట. అండ్ దీనికి మెయిన్గా కావాల్సింది అయితే డబుల్ సైడెడ్ టేప్, అది మాత్రం పక్కా ఉండాలి. మీరు కనుక ఇట్లాంటి ఏమైనా ఐడియాస్ ఆర్ థాట్స్ ఉంటే చేద్దాం అనుకుంటే మాత్రం డబుల్ సైడెడ్ టేప్ అయితే కంపల్సరీ మీ పక్కన పెట్టేసుకోండి. అండ్ దీనికి 2 సైడ్స్ టేప్ వేస్తున్నాం అనమాట. ఎందుకంటే మంచిగా స్టిక్ అవ్వడానికి, ఎందుకంటే మధ్యలో ఊడిపోతే బాగుండదు కదా. సో అందుకని డబుల్ స్టిక్కర్ వేసి చూస్తున్నాం అది ఆగుతుందా లేదా అనేసి. ఇక్కడ పాపం మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలాసేపు మాతోటే ఉన్నారనమాట. తను అలా షాపింగ్కి మార్కెట్కి వచ్చారు మాతో. ప్లస్ మళ్ళీ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాకనే వెళ్ళారు. నేను ఇంకా పెద్దగా స్టిక్ చేస్తున్నాను అనమాట. సో పెద్దగా అయితే ఇంకా కొంచెం దానికి బాగా స్టిక్ అవుతుంది కదా అనేసి అన్నీ అలా స్టిక్ చేశాక వెంటనే ఇంకా ఇంత కష్టపడి ఎందుకు చేయడం, డెకోర్ వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా అనుకుంటున్నారా? కానీ బట్ మన చేతులతో మనం చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మన వాళ్ళ కోసం మనం చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. చేయడం వస్తే ఈజీయే, చేయరాని వాళ్ళకి డెకోర్ వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ నాకు ఇట్లాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ డూయింగ్ దీస్ ఆల్ అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళ కోసం చేయడం. సో అవి బాగా స్టిక్ అవ్వాలని హోప్ చేస్తున్నాను అనమాట. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్గా మంచిగా స్టిక్ అయిపోయాయి అనమాట. కేక్ కటింగ్ టైం కాదు, తర్వాత మా పార్టీ మొత్తం అయిపోయినాక కూడా అవి అలాగే స్టేబుల్గానే ఉన్నాయి. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా కేక్ తీసుకురావడమే మిగిలిపోయింది. ఎందుకంటే టైం ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట 12 అవ్వడానికి. అమర్ నేమ్తో ఉన్న లెటర్స్ ఓకే స్టిక్ అయిపోయాయి. బట్ తీసుకొచ్చిన లవ్ లెటర్స్ మాత్రం అవి ఎక్కడ స్టిక్ చేద్దామన్న డైలమాలోనే మేము ఉండిపోయామన్నమాట. ఒక సైడ్కి పెడదామా లేకపోతే బెలూన్స్ మధ్యలో పెడదామా అని చెప్పేసి కాసేపు ఆలోచించాము. బట్ అవి సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు అనమాట. సో బెలూన్స్కి అయితే స్టిక్ చేసి చూద్దాము, ఆగితే ఆగింది లేకపోతే లేదు అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా తీసుకున్న లవ్ లెటర్ కూడా సరిగ్గా స్టిక్ అవ్వాలని మా ఆయన ముందుకు వెళ్ళిపోయారనమాట. ముందు నుండి పెట్టడానికి ట్రై చేద్దామనేసి. సో అది సరిగా ఉండట్లేదు అనమాట. సో ఆ బెలూన్స్ మధ్యలోనే పెట్టేద్దాంలే ఏం కదని చెప్పేసి ఇంకా ఈ లెటర్స్కి బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి ఆన్ చేసామన్నమాట. ఆన్ చేశాకనే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. పక్కన కేక్ స్టాండ్ అండ్ ఈ 4 లెటర్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేక్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా చెల్లి వెళ్ళి అమ్మని తీసుకొస్తుంది. మంచిగా ఇద్దరు రెడీ అయ్యారనమాట. సో దాన్ని బయటికి తీసుకొచ్చినాక
చూడండి మీరు తను ఎలా రియాక్ట్ అయ్యాడో. వాళ్ళ అన్నని మెచ్చుకున్నాడు అనమాట, ఇదంతా చేసినావు కదా అని చెప్పేసి. అండ్ పక్కన మా చెల్లిని కూడా మెచ్చుకుంటున్నాడులే అనమాట. అది పక్కన పెడితే విషయం. అండ్ ఇక్కడ మీరు ఓవరాల్ లుక్ చూసేయండి. కేక్, బెలూన్స్, కొంచెం టైం తీసుకుంటే మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ మన వాళ్ళని హ్యాపీగా ఫీల్ చేయొచ్చు అనమాట. నాదైతే అదే పాలసీ అనమాట. కొంచెం స్ట్రెయిన్ అయినా పర్లేదు, బట్ నాకు ఇట్లా చేయడం చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెంట్గా. అండ్ ఇక్కడ కోల్ 5 తీసుకొచ్చాము. 12 అయిపోయిన వెంటనే క్రాకర్స్ పెట్టాడు అభి. అదే ఇక్కడ సెలబ్రేషన్ అనమాట. ఒక 10 మినిట్స్ అలా క్రాకర్స్ పేలుతూనే ఉన్నాయి. అదే టైంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఈ మధ్యలో, సో పెళ్ళి వాళ్ళే అనుకున్నారు. క్రాకర్స్ అలా పేలుతూ ఉన్నాయి. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత అత్తమ్మ, మావయ్య మేమందరం కేక్ కట్ చేసేసి అలా అమర్ బర్త్డేని సెలబ్రేట్ చేసామన్నమాట. అత్తమ్మ, మావయ్య వాళ్ళు పడుకున్నారు. ఇంకా వాళ్ళని టైం అయ్యాక బయటికి పిలిచామన్నమాట. ఎందుకు వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం పాపం. సో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు. తను చాలా ఎంతజియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు నా బర్త్డేకి, ఎట్లా చేస్తున్నారని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ అయ్యాడనమాట. 12 ఎప్పుడు అవుతుందని. అంటే మేమందరం ఒక దగ్గర ఉన్నాము, తనని ఒక దగ్గర పెట్టామన్నమాట. సో తనకు క్యూరియాసిటీ ఆగలేదు, ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఆ డెకరేషన్ చూడాలని చెప్పేసి. ఏదో ఒకటి చేస్తామైతే పక్కా తెలుసు, బట్ మేము ఇవన్నీ తీసుకొచ్చామని మాత్రం తనకు తెలియదు పాపం. సో మీరు చూసేయండి మా అమర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. అన్నిటికన్నా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆ టైంలో వర్షం పడలేదు. నేనైతే మార్నింగ్ నుండి నైట్ వరకు ఒకటే అనుకున్నాను అనమాట. ఈవినింగ్ కేక్ కట్ చేసే టైం, నైట్ కేక్ కట్ చేసే టైం అప్పుడు మాత్రం అస్సలు వర్షం పడద్దు. ఎందుకంటే మేము ఇప్పుడు అవుట్డోర్ అనుకున్నాం కదా, మళ్ళీ వర్షం పడితే మా ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ లోపలే డెకరేట్ చేయాలి అని చెప్పేసి నేనైతే దేవుడిని చాలా మొక్కుకున్నాను అనమాట, వర్షం అయితే పడొద్దు అని చెప్పేసి. సో కేక్ కటింగ్ అయిపోయి మేము అవన్నీ తీసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాక వర్షం స్టార్ట్ అయింది. బై గాడ్ గ్రేస్ అస్సలు అయితే వర్షం పడలేదు. అండ్ హ్యాపీ ఫర్ దాట్ అనమాట. నేనైతే చాలా అనుకున్నాను వర్షం అయితే అస్సలు పడొద్దు అని చెప్పేసి. నాకు ఏదైనా అనుకుంటే మాత్రం అది అవ్వకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాను అనమాట నేను ఇంకా. సో వర్షం అయితే పడలేదు. మేము హడావిడిలో తెచ్చిన స్నో స్ప్రే కూడా తీసుకురావడం మర్చిపోయామన్నమాట. బట్ ఎనీవేస్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇక్కడ మా చెల్లి గిఫ్ట్ బయట ఇవ్వడం మర్చిపోయింది. తీసుకున్న గిఫ్ట్ బయట ఇవ్వడం మర్చిపోయింది. సో లోపలికి వచ్చాక మళ్ళీ తను గిఫ్ట్ ఇస్తే తను గిఫ్ట్ ఓపెన్ చేసేది కొంచెం నేను వీడియో తీసాను అనమాట. తను మింత్రాలో తనకి డ్రెస్ ఆర్డర్ చేసింది. ఐ హోప్ మీకు మా ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇంకా వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకా మంచి మంచి కంటెంట్ ముందు ముందు రాబోతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.